మీకు తెలుసు ఈ నిన్న అమలాపురం సంఘటన 3 days బ్యాక్ జరుగుతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి మహేష్ అనే వ్యక్తి అలాగే శంకర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఈ బాధితులు కొంతమంది మధ్యవర్తుల వద్దకు వెళ్లి విజయ్ అనే మధ్యవర్తి దగ్గరికి వెళ్లి ఇలా అతనికి డబ్బులు ఇచ్చామని చెప్పడం, ఈ విజయ్ అన్న అతని అనుచరులు ఈయన్ని కొట్టడం జరిగింది. ఇందులో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారి అనుచరులు ఇందులో కొట్టిన వాళ్ళు అని అభియోగం చేస్తా ఉన్నారు. కొట్టిన వ్యక్తి ఎవరైనప్పటికీ అతని చట్టం అతని చేతిలోకి తీసుకోవడం జరిగింది. అతను కొట్టే అర్హత అతనికి లేదు. అయితే కొట్టడం వల్ల అతని ఏ శిక్ష అయినా సరే వేయమని చెప్పడం జరిగింది. అతనికి అసలు బయటకు వదలొద్దు, అతని వెనకాల ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బయటికి లాగండి. ఇందులో అలాంటి వ్యక్తుల్ని మన సభ్య సమాజంలో వెనువెంటనే వదిలేస్తే మళ్ళీ ఈ కులాంతరంగా గొడవలు జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆడియో రికార్డింగ్స్ అన్ని బయటకు వచ్చాయి. వీళ్ళు పదే మమ్మల్ని మోసం చేసిన శంకరు మహేష్ అని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ ఈ వైసీపీ బ్యాచ్ నాకు చెందిన రాయల్ కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని రాస్తా ఉన్నారు.